మరి ఈ సమయంలో దేవుని సేవకులు, దైవజనులు, మరి బ్రదర్ అన్న విజయ్ కుమార్ అన్నగారు మన మధ్యలో ఉన్నారు. మనకి బాగా ఎన్నో సంవత్సరాల నుంచి మరి గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు. గత కాలంలో హోసన్నా మినిస్ట్రీలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి దైవజనులు. దేవుని యొక్క అనాది సంకల్పమును బట్టి అన్నగారు మంచి పాటలు రాసి క్రైస్తవ లోకానికి ఎన్నో పాటలు మరి హెర్మోన్ మినిస్ట్రీ తరపున అన్నగారి యొక్క నాన్నగారు గొప్ప దైవజనులు పాస్టర్ నెహెమియా అయ్యగారు. మేము ట్రైనింగ్ చేసేటప్పుడు నెహెమియా అయ్యగారు మమ్మల్ని చాలా అద్భుతమైనటువంటి క్రమములో మమ్మల్ని పెట్టేవారు. అలాంటి గొప్ప దైవజనుల యొక్క కుమారులు మరి విజయ్ కుమార్ అన్నగారు ఈరోజు మన నిజాంపట్నం ప్రాంతానికి రావటం అనేది చాలా గొప్ప విశేషం. దైవజనులు విజయ్ కుమార్ అన్నగారు ఈ సమయంలో మన మధ్యలోకి వస్తూ ఉండగా చప్పట్లు కొట్టి దేవుని సేవకుల్ని ఆహ్వానించుకుందాం. మరి అన్నగారు చక్కటి పాటలు పాడగలరు, రాసి స్వదాగా ఎన్నో వందల పాటలు రాసి సంగీతాన్ని సమకూర్చిన మరి అభిషక్తులైన దైవజనులు విజయ్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగించుకుంటున్నా. ఏదో ఒకసారి రెండు చేతులు ఎత్తి స్వరం ఎత్తి గట్టిగా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా ఒక కళ్ళు చెప్దామా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, క్రింద భాగంలో ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి విశేషంగా ఈ రాత్రి దేవుని మాటలు మీ మధ్యలో పంచుకోవడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన శాంపాలన్నకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి ముందు ఒక పాడుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాగణుడా మహోన్నతుడా నా ఔదార్యము నీవేనయ్యా, నాకున్నవన్నీయు నీవే యేసయ్యా. మహాగణుడా మహోన్నతుడా, మహాగణుడా మహోన్నతుడా నా ఔదార్యము నీవేనయ్యా, నాకున్నవన్నీయు నీవే యేసయ్యా. నా ఔదార్యము నీవేనయ్యా, నాకున్నవన్నీయు నీవే యేసయ్యా. మహాగణుడా మహోన్నతుడా, మహాగణుడా మహోన్నతుడా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి. మనుషులంతా మమేకమైన నాన్నవారే సుదూరమైన మనుషులంతా మమే
అనేకమైన నాన్నవారే సుదూరమైన నీవున్నావనే ఆ ధైర్యమే నిరీక్షణతో నన్ను నింపెను. నీవున్నావనే ఆ ధైర్యమే నిరీక్షణతో నన్ను నింపెను. నా సంరక్షణ నీవైతివే, నా సంక్షేమము నీవే యేసయ్యా. నా సంరక్షణ నీవైతివే, నా సంక్షేమము నీవే యేసయ్యా. మహాగణుడా మహోన్నతుడా, మహాగణుడా మహోన్నతుడా. నా పతనముకై పగవారెందరో ప్రయత్నములు నాపై చేయగా, నా పతనముకై పగవారెందరో ప్రయత్నములు నాపై చేయగా, పరాక్రమము గల శూరునివై ప్రతి క్షణమున జయమిచ్చినావు. పరాక్రమము గల శూరునివై ప్రతి క్షణమున జయమిచ్చినావు. నా ప్రహర్షము నీవైతివే, నా ప్రఖ్యాతియు నీవే యేసయ్యా. నా ప్రహర్షము నీవైతివే, నా ప్రఖ్యాతియు నీవే యేసయ్యా. మహాగణుడా మహోన్నతుడా, మహాగణుడా. అందరు చదవదామా? ఒకసారి అలానే కళ్ళు మూద్దాం, అందరు కళ్ళు మూసి. మహాగణుడా మహోన్నతుడా, నా ఔదార్యము నీవేనయ్యా, నాకున్నవన్నీయు నీవే యేసయ్యా. నా ఔదార్యము నీవేనయ్యా, నాకున్నవన్నీయు నీవే యేసయ్యా. మహాగణుడా మహోన్నతుడా, మహాగణుడా మహోన్నతుడా, మహాగణుడా మహోన్నతుడా. మహాగణుడా. కన్నులు మూసిన వాళ్ళు ఒక్కసారి మీ రెండు చేతులు పైకెత్తండి. ఘనుడు మహోన్నతుడు మహాగణుడైన యేసయ్యని హృదయమంతటితో స్తుతిద్దాం. ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతూ ఉండగా మనలను మన ప్రాణాత్మ శరీరాలను ఆయనకి అప్పగించుకుందాం. నీవున్నావనే ఆ ధైర్యమే నిరీక్షణతో నన్ను నింపెను. నా నమ్మకం నీవైతివే,
నీవైతివే నా నెమ్మది, నీవే యేసయ్యా మహాగణుడా మహోన్నతుడా. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలండి. సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకొని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుకుందాం. కాబట్టి చదవండి. అది ఎదిగి పొలములోని చెట్లనన్నిటికంటే ఎత్తుగలదాయెను, దాని శాఖలు బహు విస్తారములాయెను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. అలానే 8-9 వచనాలు కూడా చదువుదాం. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీయు దాని సొగసు చూసి దాని యందు అసూయపడెను. చాలండి. అందరూ తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి ఏవేవో మర్మాలు చెప్తానని మీరేం ఎదురు చూడకండి. మన ఆధ్యాత్మిక జీవితాలకి ప్రస్తుత దినాల్లో కావలసిన మాటలు మాత్రమే నేను చెప్పి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయంలో 5-6 వచనాలు మరియు 8-9 వచనాలు మనం చదువుకున్నాం. ఈ చదవబడిన వాక్య భాగాలలో లేక వచనాలలో ఒక చెట్టును గూర్చి వ్రాయబడింది. ఆ చెట్టు 5వ వచనంలో పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను అని వ్రాయబడింది. అలానే 5వ వచనం ముగింపులో దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను అని వ్రాయబడింది. 6వ వచనంలో ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను అని వ్రాయబడింది. అలానే 8వ వచనంలో దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షాలు దానిని మరుగు చేయలేకపోయేనని, సరళ వృక్షాలు కూడా దాని కొమ్మలంత గొప్పవి కావని, అక్షోట వృక్షములు కూడా దాని కొమ్మలంత గొప్పవి కావని, దానికున్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షములలో దేనికి లేదని. ఏవండి, 9వ వచనం ముగింపులో దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయపడెను అని ఈ చెట్టును గురించి వ్రాయబడింది. అందరూ నన్ను చూస్తూ జాగ్రత్తగా వినండి. ఈ చెట్టుని మన ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితానికి పోల్చుకోవచ్చు.
లేదా ఒక పరిచర్యకి మనం పోల్చుకోవచ్చు. ఇక్కడ ఒక చెట్టు గూర్చి వ్రాయబడింది. ఆ చెట్టు యొక్క విశిష్టతలు వ్రాయబడ్డాయి. ఈ చెట్టు అట అన్ని చెట్లు కంటే ఎత్తుగా పెరిగిందట. దాని చిగుళ్ళు మన చిగుళ్ళు అయితే మన ఏరియాలో ఉన్న చెట్లు యొక్క చిగుళ్ళు అయితే ఓ జానం మూరం ఉంటాయి, ఇంతకు మించి చిగుళ్ళు ఉండవు. అటువంటిది దాని చిగుళ్ళే గొప్ప కొమ్మలుగా ఉన్నాయట. దాని చిగుళ్ళే పెద్ద పెద్ద కొమ్మలుగా ఉన్నాయట. దాని సొగసు చూచి, వింటున్నారా, గమనిస్తున్నారా? దాని సొగసు చూచి దేవుని వనములో ఉన్న వృక్షాలు కూడా దాని సొగసును చూచి దాని యందు అసూయ పడ్డాయట. విచిత్రం ఏంటంటే, ఈ రాత్రి మీతో నేను చెప్పడానికి ప్రేరేపించబడుతున్న మాట 6వ వచనంలో 3 మాటలు ఉన్నాయి. ఒకటి, ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను, భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను, దాని నీడలో సకలమైన గొప్ప జనములు నివసించెను. ఒకసారి నన్ను చూస్తూ జాగ్రత్తగా వినండి. ఈ చెట్టు ఎదుగుతూ ఉంటే, ఈ చెట్టు యొక్క చిగుళ్ళు పెద్ద కొమ్మల్లాగా దాని శాఖలు గొప్పవిగా విస్తరిస్తూ ఉంటే, ఇక్కడ జరిగిన విషయం చెప్పనా? ఇది ఎత్తుగాను విశాలముగాను పెరిగినందుచేత దాని శాఖలలో ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకున్నాయట. దాని కొమ్మల క్రింద భూజంతువులన్నీ పిల్లలను పెడుతున్నాయట. దాని నీడలో భూలోకంలో ఉన్న సకలమైన గొప్ప జనములన్నీ, ఎటువంటి వ్యక్తి అయినా సరే దాని నీడలోకి రావాల్సిందేనంట. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ఒక ఆమేన్ చెప్పండి. హల్లెలూయా కాదు నేను చెప్పమంది, నీకు చెవులు బాగానే పనిచేస్తున్నాయని నేను అనుకుంటున్నా. విశ్వసించిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పారా, మళ్ళీ హల్లెలూయా చెప్పారా? మనకు సొంత కవిత్వాలు ఎక్కువ. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నేను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను. 2-3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఇక్కడ ఒక చెట్టు, అది ఎత్తైన చెట్టు, విస్తరించిన కొమ్మలు కలిగిన చెట్టు. ఆ కొమ్మలు విస్తరించుట చేత చాలా పెద్ద నీడ ఏర్పడిపోయింది అక్కడ. ఎప్పుడైతే ఆ చెట్టు నీడ విస్తరించిందో పక్షులు అక్కడికే వచ్చాయి, భూజంతువులు అక్కడికే వచ్చాయి, గొప్ప జనములు కూడా అక్కడికే వచ్చారు. అంటే ఈ చెట్టు ఎంతమందికి నీడనిచ్చింది, ఎన్ని జంతువులకి నీడనిచ్చింది, ఎన్ని పక్షులకి ఆశ్రయం ఇచ్చింది, ఎంతమందికి దీవెనకరంగా మారింది, ఎంతమందికి ఆశీర్వాదాన్ని పంచిపెడుతుంది. విచిత్రం చెప్పనా? ఆ చెట్టు కిందకి వస్తుంది సామాన్యమైన జనములు కాదు, గొప్ప గొప్ప జనములు సహా ఆ చెట్టు నీడ కిందకు వచ్చేస్తున్నారండి. ఆ చెట్టు అంత దీవెనకరంగా, ఆ చెట్టు అంత ఆశీర్వాదకరంగా ఉంది. నేను మీతో ఈ సమయంలో ఒక మాట చెప్పనా? మనం ఆరాధన చేసే దేవుడు మనం సేవించే దేవుడు ఎవరో చెప్పనా? మనలను కేవలం ఆశీర్వదించువాడు మాత్రమే కాదు, మనలు మాత్రమే దీవించువాడు కాదు. మీరు జాగ్రత్తగా ఈ మాట గమనిస్తే, ఉన్నారు సంశిష్టమైన కొంచెం ఆల్ ఎఫెక్ట్ తగ్గినైనా నాకు ఈ మానిటర్ పెంచి ఇది పెరగట్లే, లేకపోతే బాక్స్ అన్న కొంచెం దగ్గర జరుపు. అవుట్ వినబడుతుంది కానీ మానిటర్ వినబట్టలే. గట్టిగా కళ్ళు చెప్పండి, చేతులు ఇలా అల్లాడిస్తూ చెప్పండి.
ఏం లేదు, ఈ సౌండ్ ఎక్కువ ఉంటే వాయిస్ పోదు. అయ్యగారు మీరు ఎక్కడున్నారు అయ్యగారు, కనబడలేదు. యేసు రక్తమే జయం. మీ దెబ్బ ఈ దెబ్బ అనుకుంటున్నా నేను. ఆ దెబ్బ అనేది చాలా రోజులు అయిపోయింది. కొడుకు ఇప్పుడు కొడుకుదే కొంచెం డౌన్గా ఉంది. యేసు రక్తమే అట్టే పడుతుంది కానీ హల్లెలూయా. అది మీలాంటి కొడుకుని మళ్ళీ తయారు చేశారు. అయితే యేసు రక్తమే జయం. గట్టిగా కళ్ళు చెప్పండి. ఓకే, జాగ్రత్తగా వినండి. మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు? అసలు మనం ఎందుకు ఆయన దగ్గరకు వస్తున్నాం? మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు మన ఎడల, మన పిల్లల పట్ల, మన కుటుంబాల పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడుతున్నాయా? ఏవండి, నువ్వు ఎంతకాలంగా దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని మందిరానికి వచ్చినా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా, ఏవండి నీ జీవితంలో దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చబడడం లేదా? ఈ రాత్రి ఒక్క మాట మీతో చెప్పడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. అదేంటంటే, దేవుడు మనను ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ మనలను ఆశీర్వదించి మనలను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలవబెడతాడు. హల్లెలూయా. ఆయన మనలను దీవించడమే కాదు, మన ద్వారా అనేకులు దీవించబడేటట్లు చేస్తాడు. అబ్రహామును పిలిచిన దేవుడు, అబ్రహాం నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశానికి బయలుదేరు. నేను గొప్ప జనంగా చేసి, నీ నామాన్ని గొప్ప చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. స్వరమెత్తి గడిగో కళ్ళు చెప్పండి. నీవు ఎలా ఉండాలి? మాట్లాడాలి. నువ్వు కార్ల మీద కార్లు కొనుక్కోవడం కాదు, నువ్వు పొలాల పక్కన పొలాలు కొనడం కాదు, నువ్వు మేడ మీద మేడ కట్టడం కాదు. నిన్ను బట్టి అనేకులు దీవించబడాలి. ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రభునామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మీ అందరి ప్రార్థన, సేవకులు ప్రార్థన, సంఘ ప్రార్థన, మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు. ఈ సాక్ష్యంగా అది నీ దగ్గర నుంచి రావాల్సింది. గట్టిగా కళ్ళు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అంటే ఈ సాక్ష్యముతో పాటు ఇంకొకటి రావాలి. అది నీ పక్క వాళ్ళు చెప్పాలి. పలానా సహోదరి అండి, ఇదిగండి సంఘానికి నడిపించింది, సిలువ దగ్గరకు నడిపించింది, రక్షణలోకి నడిపించింది, ఇదిగో ఆమె ద్వారా మేము ఆశీర్వాదకరంగా ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. ఇది సరి అయిన సాక్ష్యం. అర్థమవుతుందండి? ఇది మన పట్ల దేవుని ఉద్దేశం. నీవు సంతోషించడం కాదు, అనేకులకి సంతోష కారణంగా మారాలి. నీవు ఆశీర్వదించబడ్డమే కాదు, నీవు అనేకుల ఆశీర్వాదానికి కారకంగా మార్చబడాలి. ఇది దేవుని చిత్తం. కానీ ఈ రోజున అది జరగడంలా. కానీ ఇక్కడ మనం చదివిన వాక్య భాగాల్లో ఉన్న ఒక చెట్టు ఉందే, అన్ని చెట్లు కంటే ఎత్తైన చెట్టు, దాని సొగస్సును చూచి దేవుని వనములో ఉన్న చెట్లన్నీ అసూయ పడుతున్నాయట. ఏంటంటే, ఏ పక్షి వచ్చినా ఈ చెట్టు దగ్గరికే, ఏ జంతువు వచ్చినా ఈ చెట్టు దగ్గరికే, ఏ వ్యక్తి వచ్చినా ఆ చెట్టు నీడలోకే. అసలు మిగతా పక్క చెట్లు ఏవి పట్టించుకోవట్లేదంట. పక్షులు వచ్చినా ఇక్కడే గూళ్ళు కట్టుకుంటున్నాయి, జంతువులు వచ్చినా ఇక్కడే పిల్లలు పెడుతున్నాయి, ప్రజలు వచ్చినా అక్కడే నివాసం చేస్తున్నారు. ఏంట్రా నాయన ఈ చెట్టు యొక్క విశిష్టత, ఆహా ఆ సౌందర్యం, ఆ సొగసు, ఆ అలంకారం అని చెప్పి చుట్టుప్రక్కల చెట్లు, అంతేకాదు ఏదేనులో ఉన్న చెట్లు కూడా దాని సొగస్సు చూచి అసూయ పడుతుందట. అంత సొగస్సుగా ఉందట. ఏవండి, ఆ చెట్టు యొక్క సొగసు, ఆ చెట్టు యొక్క అందం అంత దీవెనకరంగా, అంత ఆశీర్వాదకరంగా ఉంది. ఈ రోజున ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్న వేసుకో. నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీవు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నావా? నీవు నీ సంఘానికి దీవెనకరంగా ఉన్నావా? నీవు నీ గ్రామానికి ప్రయోజనకరంగా ఉన్నావా? ఏవండి,
నీవు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ గ్రామానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా నీవు మారినప్పుడే దేవుని తలంపులు నీలో నెరవేర్చబడుతున్నాయి అని అర్థం. హల్లెలూయా. ఒకవేళ నీవు ప్రయోజకుడుగా అనేకులకు ప్రయోజనకరంగా లేదు అని అంటే నువ్వు ఇంకా దేవుని చిత్తానికి, దేవుని తలంపులకి దూరంగా ఉన్నావని మాత్రం నువ్వు గమనించాలి, గ్రహించాలి. ఈ రాత్రి ఒక మాట నేను మీ దగ్గరికి తీసుకుని వస్తా. అసలు ఇంతకీ ఈ చెట్టు ఏంటి? ఈ చెట్టు ఇంత ఎత్తుకు ఎలా ఎదిగింది? ఈ చెట్టు ఎలా అనేకులకు దీవెనకరంగా మార్చబడింది? నీవెందుకు ఎదగలేకపోతున్నావు? నీవెందుకు దీవించబడలేకపోతున్నావు? నీవెందుకు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నావు? ఈ చెట్టుకి మనకి ఉన్న వ్యత్యాసం ఏమిటి గమనిస్తే చదవండి. అసలు ఈ చెట్టు ఏంటంటే 3వ వచనంలో రాయబడింది, అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. లెబానోను దేవదారు వృక్షమైనట్టుగా ఉన్నారు. దాని కొమ్మలు, వినండి. అసలు ఇంతకీ ఈ చెట్టు ఏంటో తెలుసా? అందరు నన్ను చూడండి తల్లి. ఇంతకీ చెట్టు ఏంటో తెలుసా? అష్షూరీయులు అనే జనాంగం. ఈ చెట్టు దేవుని పిల్లలకు సంబంధించింది కాదండోయ్. ఇది మనం గ్రహించాలి. కొంచెం రోషం తెచ్చుకోవాలి, కొంచెం సిగ్గుపడాలి. మనకు మనం గంతులేసేస్తాం, అసలు నన్ను మించినోడు లేడు అనుకుంటాం. ఇక చూడండి, కొంచెం రక్షణ పొంది, కొంచెం బాప్తిజం పొంది, కొంచెం తెల్లబట్టలు వేసుకొని ఒక పాట పాడడం వచ్చి, అర్థమవుతుందండి, చిన్న ప్రార్థన చేయడం, నలుగురిలో ప్రార్థన చేయడం వచ్చి, కొంచెం 4 రూపాయలు నలుగురు కంటే ఎక్కువ వేయడం తెలిసి, పరిచయలో కొంచెం అటు ఇటు అడావుడి చేయడం తెలిస్తే చాలండి. మా సంఘంలో నా అంత పరిశుద్ధత ఇంకెవరికి, అబ్బా నేను చేసినంత పరిచర్య అసలు నేను లేకపోతే పరిచర్య చేసేవాళ్ళే. అర్థమవుతుందండి. ఇక మనకు మనమే మార్కులు వేసుకుంటాం, మనకు మనమే ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాం. మార్కులు వేసుకునే వాళ్ళు కూడా మామూలుగా వేసుకోరు, 100కు 120. ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో? మీరు చెప్పండి. మనోళ్ళు అసలు ఇక వీళ్ళే పరలోకంలో నుంచి దిగొచ్చినట్టు కాదు, ఊడిపడ్డట్టు చెప్తారు. పండిపోయిన కాటికి రాలిపోద్ది కదా, పూడి పడిపోద్ది కదా, ఇక వీళ్ళే పడిపోయిన దేవుని నోట్లో నుంచి వచ్చారా అన్నట్టు. అసలు ఎంత భక్తి ప్రదర్శనం! నీకు నీవు దీవెనకరంగా ఉండడం కాదమ్మా. అష్షూరీయులు అనే చెట్టు చూడు. అసలు విచిత్రం చెప్పన, అష్షూరీయులు అన్యజనులు. ఎవరాళ్ళు? అందరూ మాట్లాడాలి. ఏవండి, ఈరోజు జరుగుతున్న తంతు కూడా ఇదే. దేవుని పిల్లలేమో ఎక్కడే ఉంటున్నారు, అన్యులు ఎక్కడో ఉంటున్నారు ఉన్నతంగా. దేవుని పిల్లలేమో ఏమండి క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం, బాప్తిజం పొందాం, చర్చికి వస్తున్నాం, సంఘంలో సీనియర్లు మేమే, సంఘంలో స్తంభాలు మేమే, సంఘంలో అన్నీ మేమే అన్నవాళ్ళేమో చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉప్పు కారం తింటా, ఏవండి కారం మెతుకులతో సర్దుకుపోతా, అప్పులతో సతమతమవుతా వీళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళేమో 4 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ కావాలంటే లేకపోతే లేదు. మాట్లాడదు ఏంటండి? ఏమండి అప్పిచ్చేదవే కానీ అప్పు చేయవనే వాగ్దానం నీదే వాళ్ళదా? ఏంటి సైలెంట్గా అంటున్నారు? తెలివి కలిగిన వాళ్ళే చాలా సైలెంట్గా ఉంటారని నాకు చెప్పారు పెద్దోళ్ళు. అమ్మో, నిజాంపట్నం వాతావరణం చాలా సామాన్యమైంది కాదు. గట్టిగా కళ్ళు చెప్పండి. అందుకే ప్రభుత్వం వాళ్ళు అమెరికా వాళ్ళు పెట్టారు కదా ఇక్కడ, ఏంటది హార్బరానా, ఎక్కడ లేదని తీసుకొచ్చి ఇక్కడ చక్కగా పెట్టేశారు దగ్గరలో. చాలా మంచి ప్రశాంతంగా అంటున్నారు. గట్టిగా కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. విషయం మీకు అర్థమవుతుందా? జనములకు అప్పిచ్చేదవే కానీ అప్పు చేయవని వాగ్దానం మంద వాళ్ళదా? మరి మనమేమో చెయ్యి జాపే పరిస్థితుల్లో ఉన్నాం, వాళ్ళేమో. విచిత్రం ఏంటంటే దేవుని వనంలో ఉన్న ఏ చెట్టుకి అంత శృంగారం, అంత సౌందర్యం, అంత సొగసు లేదంట. అష్షూరీయులు అనే చెట్టుకు మాత్రం సొగస్సు. అసలు విచిత్రం ఏంటంటే, దారుణం ఏంటంటే, సిగ్గుపడాల్సిన సంగతి ఏంటంటే, అసలు ఆ చెట్టుని అలంకరించింది దేవుడేనంట. అది విచిత్రం. ఆ చెట్టుని శృంగారించింది ఎవరో? ఇదేంటి నాయన ఇంత పచ్చిపాతం? నీకోసం కులాన్ని, మతాన్ని అన్నిటిని విడిచిపెట్టి మూర్ఖులైన తరానికి వేరే రక్షణ పొందని వాక్యాన్ని విని లోబడి నీకోసం సమస్తాన్ని వదిలిపెట్టొస్తే మేమేమో చేయి జాపే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళేమో
ఇది నీకు న్యాయమా అని మనం అడిగామనుకోండి, న్యాయమే అంటాడు. ఎందుకంటే ఆయన పేరే న్యాయవంతుడు. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. యోబు గ్రంథకర్త వ్రాస్తాడు, సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన ఎప్పుడూ న్యాయమే చేస్తాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. కాకపోతే ఆయన ఎప్పుడూ ఒకటి చేస్తాడు, యోగ్యులైతే అర్హులైతే వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు, యోగ్యత లేదనుకో దాటిపోతాడు. విషయం మీకు అర్థమవుతున్నట్టే ఉంది. హల్లెలూయా. దేవుని వనంలో ఉన్న చెట్లన్నిటికంటే ఈయన శ్రద్ధ అంతా ఈ చెట్టు మీదే, ఈయన శృంగారించేదంతా ఈ చెట్టునే, అలంకరించేదంతా ఈ చెట్టునే. ఏమండి, ఈ చెట్టు ఏమో అన్ని చెట్లన్నిటికంటే ఎత్తుగా పెరిగిపోతూ ఉంది, మిగతా చెట్లన్నీ అట్లే ఉంటున్నాయి. అన్ని చెట్లన్నిటికంటే సౌందర్యం దీందే, సొగసు దీందే, అందం దీందే, అలంకారం దీందే. ఏమండి, విషయం మీకు అర్థమవుతుందా? మిగతా చెట్లన్నీ ఎంత ఏమనుకోబాకండి. ఈ మధ్య కోతులకు కూడా సింగారెత్తున్నారు. ఏమండి, ఇక దాని పెదాలకి వేస్తున్నారని ఎంత ఎర్రగా, ఇక దొండ పండులాగా అది ఉండేదే ఎంత తలకాయ. ఆ కోతి తలకాయకి ఇన్ని పూలు మళ్ళీ వెనక. ఏమండి, మీరు నవ్వుతున్నారు కానీ యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవుని పిల్లలండి, మా పేరుకేమో సంఘంలో విశ్వాసులు అప్పుడప్పుడు శుభకార్యాలకు వెళ్తే వీళ్ళని చూడాలా. ఆహా, అన్యులకు కూడా ఉండదు అంత ఆరాటం, అంత ఆర్భాటం. వీళ్ళ అడావుడు మామూలుగా ఉండదండి. ఎక్కడ తగిలిచ్చేయడా, ఎక్కడ ఎక్కడ తగిలిచ్చి అవి ఒరిజినల్ కాకపోయిన రోడ్లు గోళ్ళు అయినా ఎక్కడైనా సంపాదించి మొత్తానికి అక్కడ ఇక్కడ తగిలించుకొని ఇక వీళ్ళ అడావుడు మామూలుగా ఉండదు. ఆయన అనుకుంటాడు, నిన్ను రచించింది ఇందుకేనా, నీకోసం ప్రాణం పెట్టింది ఇందుకేనా, నీ కొరకున్న రక్తం అంతా. ఏమండి, ఇప్పుడన్నా ఆలోచన చేసావా? ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తం ఏమిటంటే నిన్ను తలగా చేయడమే ఆయన చిత్తం. నీవు తోకగా ఉండడం ఆయన చిత్తం కాదు. నువ్వు అందరికంటే పైవాడవుగా ఉండాలి కానీ క్రింది వాణివిగా ఉండకూడదు. ఇది నీ పట్ల నా పట్ల దేవుని వాగ్దానం, దేవుని చిత్తం. కానీ ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా నీ చరిత్ర మారడంలా, నీ స్థితిగతులు మార్చబడ్డంలా, నీ పరిస్థితులు మార్చబడ్డంలా. ఈ రాత్రి నా దేవుడు నీ స్థితిగతులు మార్చునుగాక. ఈ రాత్రి నా దేవుడు నీ పరిస్థితులను మార్చునుగాక. గట్టిగా కళ్ళు చెప్పండి. ఇప్పుడు అన్ని చెట్ల కంటే ఎత్తైన చెట్టు ఎవరో? అశూరీయులు. చెప్పండి. సింపుల్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లు చెప్పుకోవాలంటే అన్యులు. ఎవరాళ్ళు? మాట్లాడరేంటండి? వాళ్ళేవి ఎత్తుగా ఉంటున్నారు, మనమేమి ఇక్కడే ఉంటున్నాం. ఏమిటి వాళ్ళకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసం? దేవుని వనంలో ఉన్న చెట్లు కను ఏమండి, ఈ అశూరీయుల చెట్టుకి ఉన్న వ్యత్యాసం ఏంటి గమనిస్తే 4వ వచనంలో మనకు చక్కటి జవాబు కనబడుతుంది. 4వ వచనాన్ని చదవండి. 4వ వచనం వలన అది మిక్కిలి గొప్పదాయను. నీళ్లు ఉండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది. అదుగదుగు ఆ మాట కోసమే చదివిస్తున్నాను. నీళ్లు ఉండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. గట్టిగా కళ్ళు చెప్పండి. చేతులు ఊపుతూ స్వరం ఎత్తి చెప్పండి. ఇప్పుడు ఒకసారి నన్ను చూడండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ చెట్టు బాగా పెరిగిపోతుంది, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం పెరగట్లేదు అని అనుకుంటుంటే అక్కడ ప్రవక్తకి దేవుని దూత చెప్తున్నాడు, బాబు నరపుత్రుడా యెహెజ్కేల్, ఆ చెట్టు అంత ఎత్తుకి ఎలా ఎదిగిందో తెలుసా? అది ఎదగడానికి, అది పెరగడానికి, అది విస్తరించడానికి, విశాలం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? లోతైన నది దానికి ఆధారమైనందున. అందరూ ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ చెట్టు అట ఒక దాన్ని ఆధారం చేసుకుందట. ఏమండి, ఒక వ్యక్తి ఎదగాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మాట్లాడరేంటండి?
ఖచ్చితంగా ఆధారం అవ్వాల్సిందే. ఎవరో ఒకరిని బేస్ చేసుకొని ఆనుకొని ఎదగాల్సిందే. దేన్నో ఒకదాన్ని పట్టుకొని పైకి ఎగబాకాల్సిందే. ఆధారం లేకుండా ఎవరు పైకి మాట్లాడరేంటండి, రారు. మీరు చెప్పరేంటండి, రాలేరు. హల్లెలూయా. ఒక ఆవిడ అందలేండి. ఒక ఆవిడ అంటంటే నాకు వచ్చింది కోపం, రోషం. ఏంటో తెలుసా, అమ్మాయి నేను అక్కడే ఉన్న దగ్గరలో అటు మాట్లాడుకుంటున్నారు, నాకు దగ్గరలో మాట్లాడుకుంటున్నారు. ఒక ఆవిడ ఇంకొక ఆవిడతో చెప్తుంది, ఒక అక్క ఇంకొక అక్కతో చెప్తుంది, అమ్మాయి మన భక్తి మనం కాపాడుకోవాలే కానీ మనకి ఎవరు లేకపోయినా యేసుపే వచ్చి తీసుకుపోతాడు, మనం ఎత్తబడతావు నానా అంది. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఏమేమన్నా వాక్యం తెలియనామే అంటే కాదు, నాకు వచ్చింది చూడండి. అక్కడ ఏంటి అన్నావు అన్న, ఏం లేదన్న రాకడ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎత్తబడడం గురించి మాట్లాడుకుంటున్నాం అని. అదే నేను కూడా విన్నా, అందుకే పిలిచేలే అన్న. ఏంటక్క నీ భక్తి నువ్వు చేసేస్తే వెళ్ళిపోతావా, ఎవరి సహాయం ఎవరి ఆధారం లేకుండా వెళ్ళిపోతావా అన్న. అంతే కదన్నా అంది. సరే కనుక నాకు తెలియదు కానీ ఒక రెఫరెన్స్ చదివన్నా, కొలస్సీ పత్రిక 1:28 చదవమన్నా. కొలస్సీ 1:28 చదవమన్నా. ఏ విధం చేత నేను ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని అని ఉందా, నిలువబడాలి అని ఉందా? మాట్లాడరేంటండి? ఆ పదం ఉంది కదా, నిలువబెట్టవలెనని. దాన్ని కొంచెం మీరు కూడా రౌండప్ చేసుకోండి, మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. అయ్యా నేను అటు ఇటు తిరుగుతూనే ఉంటా. ఆ స్క్రీన్ కొంచెం పెద్దది పెట్టేసాయి, గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. ఏమండి, నిలువబెట్టవలెనని ఉందా, నిలువబడాలని ఉందా? నిలువబెట్టవలెనని అంటే ఏమన్నా తీసుకెళ్ళి ఎవరన్నా అక్కడ నిలబెట్టాలా లేదా? ఏమన్నా తీసుకెళ్ళి ఎవరన్నా ఒకళ్ళు, అది సంగతులు నేర్చుకోండి తల్లి. ఇది తెలియక ఏమండి కొంతమంది సేవకులు లేకపోయినా పర్వాలా, వాళ్ళు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళు లేకపోయినా పర్వాలేదు, ఇక వీళ్ళ సొంత భక్తి వీళ్ళదే. జాగ్రత్త. నువ్వు ఎక్కడ ఎదగడానికి ఏదో ఒక ఆధారం అవసరం. నీవు క్రీస్తు రాకడలో ఎత్తబడడానికి కూడా ఒక సేవకుడు ఖచ్చితంగా అవసరం. హల్లెలూయా. ఏమండి పౌలు గారు, ఆ గద్దించడం, ఆ ఖండించడం, ఆ బుద్ధి చెప్పడం ఏంటి అని అంటే, ఏ విధం చేత నేను ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి క్రీస్తు యేసు ఎదుట నేను నిలవబెట్టాలి. ఆమేన్. నిలువబెట్టే బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు. నిలువబెట్టే భారాన్ని, సంఘాన్ని సంపూర్ణతలోనికి నడిపించి సంపూర్ణంగా చేసి క్రీస్తు యేసు ఎదుట నిలువబెట్టగలిగిన భారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందండి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎదగడానికి ఏదో ఒకటి, ఎవరో ఒకరు ఆధారం అవ్వాల్సిందే. ఇదిగో ఈ చెట్టు ఎదుగుతుందట, ఇది ఎదగడానికి కారణం ఏమిటంటే అక్కడ వ్రాయబడింది లోతైన నది. ఏ నది? ఏ నది? ఏ నది? మాట్లాడేంటండి, ఆ పేరు పెట్టిన ప్రతి నది దగ్గరికి వెళ్ళకూడదండి. నీళ్లు లేనిది కూడా నదే. కొన్ని నదులు ఉంటాయి పేరుకే నది, కొన్ని నదులు ఉంటాయి పేరుకే నది. 365 రోజులు అయ్యి పారో. ఎప్పుడో వర్షాకాలంలో ఆ వాగులు ఈ వాగులు పొంగి పిల్లకాలవలన్నీ పొంగి వస్తే అప్పుడు ప్రవహిస్తుంది. ఆ నదులు కాదండోయ్, మనం వెతుక్కోవాలి. గట్టిగా కళ్ళు చెప్పండి. ఈ మధ్య అన్ని చోట్ల ఇదే. ఏంటది? మాదే లోతైన ఉపదేశం. ఇది కూడా ఒక లోతైనదే. ఏసరి అర్థమే చేయం. పేరుకే లోతైన ఉపదేశం, కానీ తీర లోపలికి వెళ్తే నీళ్ళు ఉండట్లా, నీళ్ళని వాక్యం ఉండట్లా, నీళ్ళని అభిషేకం ఉండట్లా, నీళ్ళని ఆత్మీయత కనబట్లా. పేరేమో లోతైన నది. ఏ నది? మాట్లాడేంటండి, ఏ నది? ఇక ఎవరి కాళ్ళకి సొంత ఇది కొట్టుకోవడం, తిరగడం. బలమైన ఆరాధన, లోతైన ఉపదేశం, స్వచ్ఛమైన వాక్యం. నేను ఎవరిని విమర్శించట్లేదని మీరు చూసుకోవాలి. ఏ నది దగ్గరికి వెళ్ళాలి, ఏ సహవాసంలో కొనసాగాలి, ఎక్కడ మనం ఎదుగుతాము, ఎక్కడ ఆత్మీయత కనబడుతుందని నువ్వు సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయాలా? ఏంటంటే అది కాదయ్య గారు, మా ఊళ్ళో వాళ్ళందరూ ఆడకే వెళ్తున్నారు, ఇక నేను ఒక్కదానికి ఎందుకు లేని నేను కూడా మాట్లాడరేంటండి? అర్థమవుతుంది. వాళ్ళందరూ బావిలో దూకుతారు, నువ్వు దూకుతావా?
కొంచెం మాట్లాడడానికి అర్థం పర్థం ఉండొద్దండి. అది కాదులే గారు, మా బంధువులు అంతా, మా రిలేటివ్స్ అందరూ ఏంటి బీరకాయ పీసు ఒక 50-60 మంది ఉన్నారు, అక్కడికి వెళ్తున్నారు. మేము కూడా ఏమి లేకపోయినా, అభిషేకం లేకపోయినా, ఆశీర్వాదం లేకపోయినా, అది అయ్యగారు చక్కటి జవాబు చెప్పారు. నీళ్లు లేకపోయినా, పేరే నది, దాంట్లో ఏమి లేదు. కానీ ఇక్కడ లోతైన నది ఉంది. ఆ వచ్చిన ప్రారంభంలోనే ఉంది, నీళ్లు ఉండుట వలన. హల్లెలూయా. అది ఉండు చోట నది కాలువలో పారుచు పొలములోని చెట్లన్నిటికీ ప్రవహిస్తున్నందువలన. హల్లెలూయా. 7వ వచనంలో వ్రాయబడింది, దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన. హల్లెలూయా. దాని వేరు ఎక్కడ ఉంది? విస్తారమైన జలం. ఏమండి, ఈ చెట్టు దేనిని ఆధారం చేసుకుంది? లోతైన నది. ఒక మాట మీతో చెప్పన, తలలు పైకెత్తినను చూడండి. లోతైన నదిని ఈ చెట్టు ఆధారం చేసుకున్నది గనుక అది మిక్కిలి ఎత్తుగలదు. ఆయన కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఏమండి అన్ని విషయాలలో ఎదగాలి అని కోరుకుంటే నీకొక నది ఆధారం కావాలి. అది నీళ్లున్న నది, అది లోతైన నది. ప్రైజ్ ద లార్డ్. ఈ నదిలో నీళ్ళు ఉండాలి, ఈ నదికి ఏముండాలి? లోతు కూడా ఉండాలి. గట్టిగా కళ్ళు చెప్పండి. పై బోధ కాదు, పై ఉపదేశం కాదు. ఏమండి, ఈ మధ్యకాలంలో విశ్వాసులు పై తీర్మానాలు. చాలండి భక్తి, చాలండి ప్రార్థన, చాలండి ఆరాధన. ఏమండి, అంత లిమిట్. 4 పాటలు, చిన్న ఆరాధన. ఎంత చిన్న ఆరాధన. ఏంటో అక్కడికి జనం తెగెళ్తున్నారు అనుకున్నా. నాకు తెలియక ఒక ఆయన్ని అడిగా, ఏంటి సంగతి తెగెళ్తారంటే, అయ్యగారు అసలు అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతం కూడదు అన్నాడు. ఏంటి నాయన తెలుసుకోవాలనుకుంటున్నా, చెప్పు నాయన. ఎందుకంటే నాకు కూడా నడిపిస్తున్నాలే కానీ ఏంటో మరి అర్థం కావట్లా, అసలు ఏంటి అక్కడ సంగతి అని అన్నా. అంటే అన్నాడు, అయ్యగారు ఏముంది అయ్యగారు, సరిగ్గా టయానికి స్టార్ట్ అవుద్ది అయ్యగారు, టయానికి ముగిస్తారు అయ్యగారు అన్నాడు. ఎంత టైం నాయన అన్న. సరిగ్గా గంట అండి. ఎంత? గంటలో మొత్తం అయిపోద్దండి అన్నాడు. అమ్మ బాబాయ్, 3 గంటలైనా మాకు టైం సరిపోట్లే. నా ప్రసంగానికి 2 గంటలు చాలట్లే. హల్లెలూయా. ఇంకా పాటలు, సాక్ష్యాలు, ఆరాధన, మళ్ళీ ఇదేంటి సంగతే, గంటలన్నీ అయిపోతున్నాయి. భలే ఉంటుంది అయ్యగారు. ఏంటో చెప్పనా, మరే సరిగ్గా 3 పాటలు పాడతారు, 2 సాక్ష్యాలు. అది కూడా ఎవరి డైరెక్ట్గా మైక్లో లేదా సంఘంలో నిలబడి చెప్పరు. ఆల్రెడీ ముందు రోజు వచ్చి రికార్డింగ్ చేసేస్తారు, దాన్ని మొత్తం కటింగ్ చేసేసి 3 నిమిషాలు ట్రిమ్ చేసేస్తారు, 2 సాక్ష్యాలు వేసేస్తారు దాంట్లో. ఏమండి, ఆ తర్వాత అయ్యగారు వస్తారు. ఏం చెప్తారు? సరిగ్గా 20 నిమిషాల్లో వాక్యం ముగిస్తారు. ఎన్ని నిమిషాలు? టోటల్గా గమనిస్తే గంటకు అయిపోద్దండి. అసలు రోజు అంతా మాకు కలిసి వస్తుందండి. అందుకే వెళ్తున్నాం. ఎక్కడికి? మొదట ఆరాధన, 4వ ఆరాధన. ఈ చిత్రం ఏంటంటే, జనం ఉన్నా లేకపోయినా 4 ఆరాధనలు పెట్టేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే జనంలో సులకన అయిపోతామని. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. మొదటి ఆరాధన, ఎన్నో ఆరాధన, 6 ఆరాధనలు అంటే ఏసు రక్తమే చేయం. నువ్వు ఈ 6 ఆరాధనలో దేవుణ్ణి ఎంత స్వేచ్ఛగా ఆరాధిస్తావు, ఎంత లోతుకి సంఘాన్ని నడిపిస్తావు, ఎవండి దేవుని పిల్లల్ని ఎంత లోతుగా నువ్వు నడిపిస్తావు. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఈ విశ్వాసులు ఉన్నారు కదా, ఏం ఆలోచించరు. మనం వెళ్ళామా, ప్రార్థన చేయించుకున్నామా, వచ్చామా. ఇలా కావాల్సింది ఏంటది? ఎంత ప్రశాంతంగా వింటున్నారు. నేను అనుకున్నా, నాకు శాంపాలన్నా 10:10:30కి ఎత్తున్నాడు మైకు. వీళ్ళు వింటారో వినరో. మా అన్న అయ్యగారు, మన శిష్యుడి గారి పేరేంటండి? అయ్యగారి సురేష్ అయ్యగారి శిష్యుడి పేరు. చాలా లోతుకెళ్ళాడు ఇందాక నుంచి. ఎంత లోతులో వ్యవహరిస్తున్నాడంటే అది 5వ ఆకాశం దాటి వెళ్ళిపోయింది. ఎంతో ట్రై చేస్తున్నా. మీరందరూ మెలకుగలిగి బాగా వింటున్నారు, కానీ నా కోసం ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతున్నాడు. మంచి పరిచర్య. నేను అయ్యగారికి దగ్గర పూడివాడ వెళ్ళానంటే అసలు అడావుడి.
గొప్ప సంగతి ఏంటంటే పెళ్లి రోజు కూడా నాకు అన్నం వడ్డించడానికి వచ్చాడు. నాకు ఆ రోజు పెళ్ళి అయిందని తెలీదు. ఏంటి ఆయన తెల్ల బట్టలు ఉన్నాయా అన్న. అయ్యగారికి చెప్పకండి, ఈరోజే నా పెళ్ళి అయిందన్నాడు. అది నేను హల్లెలూయా. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా ఒక కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ చెట్టుకి ఏ నది ఆధారమైంది? అందరు పలకండి ఆ పదం. ఆ నదిని ఎప్పుడైతే ఆధారంగా చేసుకుందో ఈ చెట్టు అన్ని చెట్లు కంటే ఎత్తుగా ఎదుగుతుంది. హల్లెలూయా. ఆకాశ పక్షులకి నీడగా మారింది, భూజంతువులకి నీడగా మారింది, భూలోకంలో ఉన్న సకలమైన గొప్ప జనములకు సహా నీడగా మారింది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే అందరికీ, సమస్తానికి దీవెనకరంగా మార్చబడింది. ఈ రాత్రి దేవుని సన్నిధికి, సభల మొదటి రాత్రి ప్రభు సన్నిధికి కూడి వచ్చిన ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఇక మీదట అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడుదువుగాక. గట్టిగా కళ్ళు చెప్పండి. చిన్న పల్లవి పాడిన తర్వాత ఆ లోతుల వివరాలు కొన్ని మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. డి మేజర్, డి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీబోర్డ్ ఆన్ చేయనా. కృపా కనికరము గల దేవా, మహా మహిమ గల మహారాజా, తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. కృపా కనికరము గల దేవా, మహా మహిమ గల మహారాజా, తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. కృపా కనికరము గల దేవా, మహా మహిమ గల మహారాజా. ఆమేన్. Thank you, Jesus. స్తుతి. అందరు చప్పట్లు కొడుతూ నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది, నీ సముఖములో నన్ను నిలిపినది. నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది, నీ సముఖములో నన్ను నిలిపినది. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము. ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నే చేసెదా. ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నే చేసెదా. కృపా కనికరము
కనికరము గల దేవా మహామహిమగల మహారాజా కృపా కనికరము గల దేవా మహామహిమగల మహారాజా తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా కృపా కనికరము గల దేవా మహామహిమగల మహారాజా. హల్లెలూయా. మనందరికి బాగా పరిచయమైన ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు ఎఫెక్ట్ తగిన శరీరధారిగా ఉన్న దినాల్లో యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కొండ మీద ఉంటే అక్కడికి, అరణ్యంలో ఉన్నాడంటే అక్కడికి, సముద్ర తీరాన ఉన్నాడంటే అక్కడికి, సమాజ మందిరంలో ఉన్నాడంటే అక్కడికి, మొత్తం మీద యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆ క్రమంలో ఒకసారి ఉదయాన్నే యేసయ్య సముద్ర తీరానికి వెళితే అక్కడికి ప్రజలు గొప్ప జనసమూహం వెంబడించారు. ఆయన మీద పడతా ఉంటే ఈలోపు అక్కడే ఒక 2 దోణీలు కట్టేసి వలలు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళని పిలిచాడు, బాబు హలో, ఏం పేరు నాయన నీ పేరు? ఏవండే, నా పేరు సైమన్ పేటర్ అండి అన్నాడు. ఏంటిది? సీమోన్ పేతురు అండి నా పేరు అన్నాడు. నాన్న బాబు కాసేపు నీ పడవలో కూర్చొని వీళ్ళకి వాక్యం చెప్పొచ్చా అని అడిగితే, నాన్న అయ్యగారు దాందే ఉందండి కూర్చోండి అన్నాడు. యేసు ప్రభు వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్పి పంపించేశాడు. ఆ తరువాత ఈ పేతురును చూచి సీమోన్ను చూచి అంటాడు, నాయన చదవండి ఆ మాట. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వాక్యం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం గమనిస్తే చదవండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి. బాబు పేతురు, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. వినండి అందరూ ఒకసారి నన్ను చూడండి. యేసు ప్రభు పేతురుకు చెప్పిన మాట. ఉదయాన్నే ఇక రాత్రి అంతా ప్రయాసపడ్డాం, మనకేమీ దొరకలే, ఎందుకు వచ్చిన బతుకులే కానీ ఇంటికి వెళ్ళిన ముఖం ఎవరికి చూపించాలి అని చెప్పి వలలు బాగు చేసుకుంటా ఉన్నారు. ఆ క్రమంలో యేసయ్య అంటాడు, నీ దోణిని లోతుకు నడిపించి మీ వలలు వేయండి అని. ఇప్పుడు 6వ వాక్యాన్ని గమనిస్తే వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందరు కలిసి ఒక ఆమెన్ చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా, ఒకసారి నన్ను చూడండి చెప్తా, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. 5వ వచనంలో ఏమన్నారంటే యేసయ్యతో, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు నాయన. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు నాయన. ఇది మా బతుకు, ప్రయాస తప్ప ఫలితం లేదు, కన్నీరు తప్ప మా జీవితంలో కళ లేదు నాయన. ఇది ఒక్కరోజు పరిస్థితి కాదు, చాలా రోజుల నుంచి మమ్మల్ని వెంబడిస్తున్న పరిస్థితులు ఇవి. ఏం చేయాలో దిక్కు తోచక వలలు బాగు చేసుకుంటున్నాను ఆయన. అయినా నీ మాట చొప్పున మేము వల వేస్తాం. అందరు చెప్పండి, ఎలా కొంచెం గట్టిగా. ఎలా? లోతునకు నడిపించి. దోణిని ఎక్కడికి నడిపించి? అందరూ మాట్లాడాలి. విచిత్రం ఏంటంటే పేతురు అనుకుంటున్నాడు, నేను పుట్టి పెరిగిందే సముద్రంలో. ఏమండి, నేను పుట్టి పెరిగిందే చేపలు పట్టే ఫ్యామిలీలో.
పుట్టిన దగ్గర నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. నాకు తెలియని సముద్రమా, నాకు తెలియని పడవలా, నాకు తెలియని వలలా, నేను పట్టని చేపలా, నేను వెళ్ళని లోత అనుకుంటున్నాడు అయ్యగారు. ఈ చిత్రం ఏంటంటే అనుకున్నవాడే కానీ లోతుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాడు కాదు. ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు నాకు తెలియని వాక్యం మనం చదవండి. మిమ్మల్ని కాదు వాక్యం చెప్పాడు పాస్టర్ గారు. లోకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో పేతురుతో యేసు ప్రభు అన్నాడు ఏమని, పేతురు నీ ధోని లోతుకి నడిపించు నాయన అనగానే ఇలా గుర్తొచ్చేస్తుంది. ఏంటది? నేను ఎన్ని సంవత్సరాల నుంచి విన్నానో ఈ కథ, ఈ సంగతి. విచిత్రం ఏంటంటే విన్నావు కానీ ఏ రోజన్నా వెళ్ళావా? మీకు అర్థమవుతుందండి? ఈ ప్రసంగం స్టార్ట్ చేయగానే వెంటనే గుర్తొచ్చేస్తుంది, నడిపించు నావా. ఇక వీళ్ళకి ఒడ్లో కాదు, డైరెక్ట్గా నడి సముద్రంలోకి వెళ్ళిపోతున్నారా? డైరెక్ట్గా 6వ గేర్ ఇది, ఫస్ట్ గేర్ కూడా కాదు ఇది. నడి సముద్రమున దేవా. ఎప్పుడన్నా నడిసావమ్మా? నేను ఒకసారి ఒక వీధి కూటం పెట్టా. వినండి. ఆ వీధి కూటంలో ప్రసంగం చేశానండి, మామూలుగా కాదు. ఆ ప్రసంగానికి నేను చేసిన ప్రసంగానికి నేనే తబ్బిబ్బైపోతున్నా. మంచి స్వార్థ ప్రకటించేసా ఈరోజు అని చెప్పి అనుకొని, మీలో ఎవరైనా బలహీనలు ఉంటారండి ప్రార్థన చేస్తానన్నా వచ్చేస్తున్నారు అందరూ. ప్రార్థన చేస్తున్నా, అంతా అయిపోయింది. చివరిలో ఒకడు వచ్చాడు, అయ్యగారు మీతో ఒకసారి మాట్లాడాలా అన్నాడు. ప్రార్థన చేయించుకోవడానికి రాలేదా అన్న. అదండి మాట్లాడడానికి వచ్చానండి అన్నాడు. ఫుల్ లోడ్లో ఉన్నాడు. 1/2 కిలోమీటర్ దూరం వస్తుంది. ఏంటది? కంప ఇంప వచ్చేస్తుంది, గుప్పమంటుంది. సరే నాయన నువ్వు అక్కడే ఉండు. అదనే గారా, ఇందాక నేను అక్కడ కూర్చొని మీ వాక్యం వింటున్నా, మా ఇంటి దగ్గర కూర్చొని. అబ్బో, ఎక్కడ కూర్చొని? ఇంటి దగ్గర కూర్చొని వింటున్నాడు. నేను అనుకుంటున్నా ఈయన ఇందాక ప్రార్థనకు రాలేదు కదా అని. ఆయన అంటాడు, ఇంటి దగ్గర నుంచి విన్నానే గారు, అందుకే మీతో మాట్లాడాను. ఏంటిది? అదే ఇందాక వాక్యం చెప్పారు కదండి. చెప్పా. నేనే వాక్యం చెప్పానంటే, దావీదు చేసిన పాపాలు ఆయన తల మీదుగా పొర్లి పారయ్యి లెక్కలేనని పాపాలు చేశాడని వాక్యం చెప్పా. అదండి నేను చేసిన తప్పు. ఆయన అన్నాడు, ఇందాక పాస్టర్ గారు మీరు వాక్యంలో ఒక తప్పు చెప్పారండి అన్నాడు. ఏంటి నాయన? నేను అనుకుంటున్నా వాక్యం అస్సలు మామూలుగా లేదు ఈరోజు అని చెప్పేసి నాకు నేను తబ్బిపోతుంటే అయ్యగారు ఒక తప్పు చెప్పారన్నాడు. నాయన గుండెలో రాయబడింది. ఏం చెప్పాను నాయన అనుకుంటున్నాను నేను. అదేనండి, దావీదు లెక్కలేనని పాపాలు చేశాడు, తల మీద పొర్లి పారిని అన్నాడు. అయ్యగారు నేను సరిసికి రాననే కానీ అన్నాడు. ఆయన నాతో అన్నాడు, నేను లోడేస్తాననే కానీ నాకు వాక్యాలన్నీ తెలుసండి అన్నాడు. ఇంతకేంది ఆయన అన్న, మీరు చెప్పనిది నేను చెప్పగలిగింది ఏదైనా ఉందంటే చెప్పనా అన్నాడు. చెప్పిన ఆయన వెనక చేస్తానా అనుకున్నా. వెంటనే అన్నాడు, దావీదు బత్షెబ విషయంలో మరి అన్నాడు పాపము. అయ్యో గొప్ప మర్మం బయట పెట్టేశాడు. దావీదు బత్షెబ విషయంలో తప్ప మరి అన్నాడు పాపం. అయ్యో ఎంత లోతైన మర్మం తెలిసింది ఆయన అనుకున్నా. ఈ చిత్రం ఏంటంటే, అందరు నన్ను చూడండి తల్లి, ఈ తాగుబోతోడికి ఇంకా అంతకుమించి ఇంకేం గౌరవం ఇస్తాంలేండి. ఈ తాగుబోతోడికి వాక్యం తెలిసింది, తాగుడు మానడం తెలిసి సావల. ఈ చిత్రం అర్థమైందా? పేతురికి లోతులు తెలుసు, వెళ్ళడం కుదరట్లా. ఈయనకి ప్రార్థన తెలుసు, ప్రార్థన చేయడానికి టైం ఉండట్లా. అర్థమవుతుందండి? విచిత్రం చెప్పనా, కొంతమంది ఉంటారు వాక్యాలన్నీ తెలుసు. ఈ మధ్య యూట్యూబ్ పుణ్యమా, ఫేస్బుక్ పుణ్యమా, అది ఈ నెట్ పుణ్యమా అని చెప్పనా, పాటర్లందరికంటే విశ్వాసులకే వాక్యాలు ఎక్కువ తెలిసిపోతున్నాయి. గట్టిగా కళ్ళు చెప్పండి అమ్మా. అందుకని మేము కూడా వాక్యం చెప్పేటప్పుడు ఎట్లా పడితే అట్లా చెప్పకుండా చాలా జాగ్రత్తగా చెప్పాలా. ఎందుకంటే మాకు 10 తెలిస్తే మీకు 100 తెలిసిపోతున్నాయి. ఎందుకంటే మాదంతా ఒక కూర, మీదేమో ఆదివారం వచ్చేసరికి 10 కూరలు, 10 లైవ్లనా ఒక్కటా 1/2 డజన్. ఏది పూర్తిగా దీన్ని సావరు, ఏది పూర్తిగా వినరు. ఇంటే మళ్ళీ 1.5 గంట పట్టిద్ది. అందుకని ఇది పెట్టడం 5 నిమిషాలు, మళ్ళీ నొక్కడం, మళ్ళీ ఇంకొకటి పెట్టడం 5 నిమిషాలు, తీసేయడం. ఇక మనకు తెలిసిందల్లా ఏంటంటే దాంట్లో ఒక మొక్క, దీంట్లో ఒక మొక్క. అస్సలు మళ్ళీ ఇలా గొప్పలు ఏంటో తెలుసా?
అసలు అయ్యగారు నిన్న ఆదివారం అయ్యగారు చెప్పాడండి మామూలు, నేను తక్కువ నేను కాదు, విన్నావు కదమ్మా, 3వ పాయింట్ ఏందమ్మా అంట. ఏంటిది? ఏమి ఎక్కడో ఎందో ఒక మాట నాకేస్తుంది పాయింట్, నేనేం తక్కువ అన్నా. ఆ 3వ పాయింట్ ఏంటమ్మా అన్న. మళ్ళీ ఒకసారి ఈయన చెప్తా అయ్యగారు. మొన్న ఏం చేశా, గాడిదలు కాసా. అర్థమవుతుంది. కొంతమంది ఉంటారు కొంచెం తెలిస్తే చాలు, ఆ అమ్మాయి ఎవరు అనుకుందంట, కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయి మినువులతో గారెలు చేస్తారని తెలిసిందంట ఈ పిల్లకి. కాకపోతే ఎట చేయాలో తెలిసి సావదు, కానీ ఇంటింటికి చెప్పుకుంటూ తిరుగుతుంది. ఏమని? నాకు గారెలు చేయడం వచ్చు, నాకు గారెలు చేయడం వచ్చు. ఏమొచ్చి పిల్లకి? మినువులతో చేస్తారని మాత్రమే తెలుసు. తర్వాత పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ మినువులు కొనుక్కొచ్చాను ఆంటీ, గారెలు ఎలా చేయాలి అందంట. ఆమందంట, పిచ్చిదాన నీకు ఇంతవరకు తెలియదా అని. మరే తీసుకొచ్చిన మినువులు నానబెట్టాలి అమ్మాయి రాత్రి అంతా, లేకపోతే పొద్దునంతా నానబెట్టి సాయంత్రానికి పొట్టిది. ఆగండి ఆగండి అంటే నాకు తెలిసిపోయింది అని ఇంటికి వెళ్ళిందంట. నానబెట్టింది పొట్టాడు తీసేవాలో తెలియట్లే. ఏమండి మళ్ళా వచ్చింది, ఆంటీ నువ్వు పూర్తిగా నమ్మాయి అంటే పూర్తిగా వినదు. పూర్తిగా తెలుసుకోమంటే పూర్తిగా తెలుసుకోదు. కొంతమంది ఉంటారు పూర్తిగా మునిగమ్మంటే పూర్తిగా మునగరు. కొంచెం తెలిసేసరికి నాకు అదొచ్చు, నాకు ఎదిచ్చు, నాకు అదొచ్చు. అయ్యగారు ఇప్పటికే నాన్న తిప్పలు పడి ఇప్పుడే లైన్లో పెట్టే వాళ్ళని, అయ్యా మంచిలు ఇచ్చి అయ్యగారు ఇది ఎండాకాలం మంచిలో అవుద్ది, అందరికి ఇవ్వాలా, ఇక చాలు నువ్వు పద. అయ్యా నువ్వు ఇవ్వబాక మాస్టరు, చెప్పేది నీకే, నువ్వు పద. నాకు కూడా ఉంది ప్రేమ, దయచేసి ఏమనుకోబాకండి. మనకున్న జబ్బు ఏంటంటే ఏదైనా ఒకటి జరిగిందనుకో ఇటు చూస్తాం. చూడడం తప్పు కాదు, అది మానవ, మీరే కదా, నేను కూడా చూస్తా, ఎవడైనా చూస్తాడు. కానీ మనకున్న జబ్బు ఏంటంటే ఎవరికి ఎత్తున్నాడు, ఎంతమందికి ఎత్తున్నాడు, ఇటు వచ్చాడు అటు పోయాడా, ఇది ఈలోపు వినాల్సిన వాక్యం అంతా అదండి. అందుకని కొంచెం జాగ్రత్తగా వినండి. గట్టిగా కళ్ళు చెప్పండి. అయ్యా ఏమనుకోబాక, మంచిలు ఇచ్చి అయ్యగారిని పంపించానని నన్ను తిట్టుకోబాకండి అమ్మ. అయ్యగారు మంచి ప్రేమతో వచ్చారు, కానీ ఇది సమయం కాదు. ఇప్పటికే కొంచెం మీరు లైన్లో పడుతున్నారు. నేను మిమ్మల్ని నెమ్మదిగా మీకు తెలియకుండా లోపలికి తీసుకెళ్ళి ముంచి పాడేద్దామని నేను చూస్తున్నా. ఇందాక నుంచి నా ప్రయత్నం అంతా ఇదే. గట్టిగా కళ్ళు చెప్పండి. తీర ముంచే టైంకి ఎవరో ఒకళ్ళు అడ్డం పడుతున్నారు. జనరేటర్ ఒకటి అడ్డం పడింది, ఇప్పుడే మీరు నిలువు పడండి. కొంచెం గట్టిగా కళ్ళు చెప్పండి అమ్మ. చేతులెత్తి ఊపుతూ స్వరం ఎత్తి చెప్పండి. ఈ పేతురుకి అన్ని లోతులు తెలియదు, కానీ తెలుసు, కానీ లోపలికి వెళ్ళడం మాత్రం మాట్లాడరేంటండి. ఆ పిల్లకి మునువులతో గారెలు తెలిసే సంగతి తెలియదు, ఇక విషయం తెలియదు. దాన్ని రుబ్బాలా, ఏం చేయాలి ఏమి తెలియట్లా, దాంట్లో ఏమేం కలగాలి, కానీ అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుంది. నేను పుట్టి పెరిగిండే క్రిస్టియన్ ఫ్యామిలీలో. ఏ ఫ్యామిలీలో? క్రిస్టియన్ ఫ్యామిలీ అంటుంది. అర్థమవుతుందా? ఇది తెలిసింది ఏంటంటే కిస్మిస్ తారు కట్టడం, సున్నం వేయడం, పిండి వంటలు వేసుకుని వండడం. ఏమండి పండగ రోజున కొత్త బట్టలు కట్టుకొని మందిరానికి వచ్చి సాయంకాలానికి సినిమా హాల్లో 2 ఆడదాకా కూర్చోడం. ఏమికి తెలిసిన క్రిస్టియానిటీ ఇది. అర్థమవుతుందండి? ఏమికి తెలిసిన కైతవ్యం ఏంటంటే ఇది. పండగ పూట ఉదయమేమో చర్చి, సాయంత్రం సినిమా హాలు. అందుకే నీ బతుకు మారడంలా. నువ్వు రా, దేవునితో వేడదీయరాని అనుబంధం, లోతైన అనుబంధం ఆయనతో కలిగి ఉండడానికి రా. పై భక్తి కాదు. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, వీరు పైకి భక్తి గల వారి వలె కనబడుతూ లోపల దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. ఈ రోజున సంఘాలలో జరుగుతున్న తంతు ఇదే. పై భక్తి, పై ఆరాధన. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, వీరు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు, కానీ వీరు హృదయము నాకు దూరముగా ఉంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నీతో నాతో చాలా తేడాగా మాట్లాడుతున్నాడు. పైన వలలు వేయొద్దు, పైన నీతో నేను నడపొద్దు. రా, లోతుకు రా. ఒక్కొక్క ఆదివారం పరిశుద్ధాత్ముడు తన సేవకుల ద్వారా ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు, నా కొరకు ఏ ఉపదేశాన్ని ఏదైనా ఉందేమో చూడుము. ముందంటాడు నీకు తెలుసు అంటాడు, చివర్లో అంటాడు మళ్ళీ ఒకసారి చూడాయా, ఏదైనా మర్చిపోయావేమో. నాకు మాత్రం ఒకటే ఆశగా ఉంది, నిత్య మార్గంలో నేను నడవాలి అంటే నిత్యత్వంలో నేను చేరాలి. హల్లెలూయా.
తనకు తాను పరీక్ష చేసుకుని దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు నీకే ఉబ్బి ఏమండి, నీ మటుకు నీవే ఉబ్బి తబ్బిబ్బైపోద్దు. నా అంత పెద్ద పరిశుద్ధుడు లేడు, నా అంత పెద్ద భక్తుడు లేడు, నా అంత పెద్ద ప్రార్థన పొర్రాలేదు అనుకోవద్దు. ప్రభువుని అడుగు. అయ్యా, తెలుసో తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉంటే నాకు జ్ఞాపకం చేయండి, నేను వాటిని ఒప్పుకొని విడిచిపెడతాను. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ప్రభుని మనసారా అడుగు, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చేతులెత్తి స్వరం ఎత్తి గడ్డొక్కళ్ళు చెప్పాలి. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో లోతైన ఒక వల వంటి జల్లెడ కావాలి. ఆమెన్ చెప్పండి. ఎత్తడి జల్లెడ. ఏ జల్లెడ? ఎత్తడనగా కృప. దేవుని కృప పొందుకొనగలిగిన ఆ స్వపరీక్ష నీలో ఉండాలి. అందుకని పౌలు గారు కొరింథీ సంఘంతో అంటాడు, మనలను మనమే విమర్శ చేసుకొని ఎడలా తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. ఈ రోజున సంఘంలో విమర్శ చేసుకునే వాళ్ళు అరుదైపోయారు, తాను పరీక్షించుకునే వాళ్ళు అరుదైపోయారు. ఏమండి, ఎక్కడ నన్ను గనపరుస్తారా, ఎక్కడ పాటెత్తారా, ఎక్కడ పెత్తనం ఇస్తారా, ఎక్కడ గొప్ప చేస్తారా, ఎక్కడ పొగుడుతారా, ఇదే ఆరాటం. ఏంటైనా ఈ సంఘం మారో అంటే, అయ్యగారు మాకు ఆ సంఘంలో గుర్తింపే అంటే, సంఘంలో గుర్తింపు కోసం వెళ్తున్నారా? ఏమండి, ఈరోజు సంఘానికి వెళ్ళేది పరిపూర్ణత కోసమా, సంపూర్ణత కోసమా, ఘనత కోసమా, ఏమండి గుర్తింపు కోసమా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లోతైన వల వంటి ఎత్తడి జల్లి పెట్టుకో, నువ్వే పెట్టుకో. ప్రభువా, నాలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోవాలయ్యా, నేను బూడిదగా మార్చబడాలి. చేతులెత్తి స్వరం ఎత్తి గడ్డొక్కళ్ళు చెప్పండి. ఇంకొక మాట నేను మీ దగ్గరికి తీసుకొని వస్తాను. చదవండి. ఎహెజ్కేలు గ్రంథం రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. 32వ వాక్యం చదవండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 32వ వాక్యం. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి తవ్వించి. చాలు. ఇది మనం పలుమార్లు విన్న సంగతులే గనుక ఒక్కసారి తలలు పైకెత్తనని చూడండి. చేతులెత్తి గడ్డిగో కళ్ళు చెప్పండి. కొంచెం గొంతెత్తి చెప్పండి. జాగ్రత్తగా ఈ మాట గమనించండి. ఇక్కడ ఏలియా గారు బలిపీఠం కట్టాడు. అందరూ నన్ను చూడండి. పొద్దున కట్టారండి, 400 మంది బయలు ప్రవక్తలు కట్టారు. ఉదయం నుంచి సాయంకాలం నైవేద్య సమయం వరకు బలిపీఠం కట్టి కేకలేత్తూ, పొడుచుకుంటూ, నరుక్కుంటూ, కోసుకుంటూ, కేకలు పెడబొబ్బలు పెడుతున్నారు. ఎక్కడ ఏ జవాబు రాల. ఇక సాయంకాలం నైవేద్యం అర్పించే సమయంలో వచ్చాడు. పడిపోయిన బలిపీఠం యొక్క రాళ్ళు, యాకోబు గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టి, ఇప్పుడు ఏలియా గారు ఒక పని చేస్తున్నాడు. ఆ బలిపీఠము చుట్టూ, దేని చుట్టూ అందరు చెప్పండి. ఇందాక చెప్పాను బలిపీఠము లోపల ఉండాలి వల అన్న, లోతైన వల. ఇప్పుడు చెప్తున్నాను ఈ బలిపీఠం చుట్టూ ఒక కందకం ఉండాలి. అందరూ ఆమేన్ చెప్పండి. ఏముండాలి? కందకం అంటే ఏంటండి? ఇక్కడ ఏమంటారన్నా, గొయ్యేనా, గుంటేనా? గుంట. బలిపీఠం చుట్టూ ఏం తవ్వాలా? గుంట. అది కూడా ఏ గుంట? మామూలు గుంట కాదు. ఎవడన్నా వస్తే నిన్ను టచ్ చేయకూడదు, ఆడు పడిపోవాలంతే. ఏసు రక్తం ఎజ్జయ్యో. హల్లెలూయా. నీకు లోకానికి మధ్యలో ఒక లోతైన వేరుబాటు జీవితం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. స్వరం ఎత్తి చెప్పాలి. ఎవ్వరు నిన్ను సమీపించడానికి అవకాశం ఉండకూడదు. లోతైన కందకం ఒకటి తవ్వించి, కట్టెలు వేర్చి, పశుమాంసం ఏమండి పైన పెట్టించి, ఆ తర్వాత 4 తొట్ల నిండా నీళ్లు నింపి, ఆ నీళ్లు తీసుకొచ్చి ఏమండి కట్టెలు మాంసం తడిసేంతగా నింపితే, ఏమండి మళ్ళీ రెండోసారి 4 తొట్లు నింపి మళ్ళా నీళ్ళు పోసి, మూడోసారి 4 తొట్లు నింపి మళ్ళా పోతే మాంసం నానింది, కట్టెలు నానే, గుంట అంతా నిండిపోయింది, కందకం అంతా నిండిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే గంటసేపు ప్రార్థన చేయలే, అరగంట సేపు చేయలే, జస్ట్ ప్రారంభించాడంటే మనకు ఆత్మ ఎప్పుడు వస్తుందో తెలుసా? 3వ శరణానికి వస్తుంది ఆత్మ. అది కూడా ఎట్లా వస్తుంది? ఈ వాయిద్యాలు, టెంపో ఇది పెంచితే వస్తుంది కొంతమందికి ఆత్మ. నేనంటాను, దయచేసి ఏమనుకోబాకండి, నన్ను క్షమించుకోండి. ఈ వాయిద్యాలు పెంచితే వచ్చేది ఆత్మ కాదు, పూనకం. అది ఏంటది? నువ్వు పాట ప్రారంభించగా నువ్వు ఆత్మతో నింపబడాలి.
నువ్వు ప్రార్థన ప్రారంభించగానే ఆత్మతో నింపబడాలి. ఆదివారం మందిరానికి వస్తే ఆత్మ కాదు, ఆల్నైట్కి వస్తే ఆత్మ కాదు. ప్రతి వేకునే అన్య భాషలతో నీ దినచర్య ప్రారంభం కావాలి. ఇది దేవునితో నువ్వు కలిగి ఉన్న లోతైన అనుబంధం, సంబంధం, సహవాసం. చేతులెత్తి స్వరమెత్తి గడిగొక్కలు చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించునుగాక. ఒక్కొక్కరు ఆత్మ కార్యములు జరుగునుగాక. లోతైన కందకం ఒకటి తవ్వాడు. ఇది లోతైన తీర్మానానికి సాదృశ్యం, లోతైన సమర్పణకి సాదృశ్యం, లోతైన ప్రతిష్టకు సాదృశ్యం. హల్లెలూయా. లోతైన వేరుబాటు జీవితానికి సాదృశ్యం. ఆహా, ఎంత ధైర్యం, ఎంత నమ్మకం, ఎంత త్యాగం. హల్లెలూయా. ఎంత అచంచలమైన విశ్వాసం. ప్రార్థనలా ప్రారంభించాడో లేదు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏమండి అక్కడ వ్రాయబడిన మాటలు ఏమిటంటే 38వ వచనంలో దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేశాను. చేతులెత్తి స్వరం ఎత్తి గడిగొక్కలు చెప్పండి. చేతులు అటు ఇటు అల్లాడిస్తూ చెప్పండి. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ధోనిని లోతుకు నడిపించు. నీ ఆత్మీయ జీవితంలో లోతైన వల వంటి ఎత్తడి జల్లెడ పెట్టుకో. నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో. హల్లెలూయా. నేను పెద్ద భక్తుడిని, నేను పెద్ద పరిశుద్ధుడిని, ఇక నా అంత ప్రార్థన, నా అంత ఉపవాసం ఇంకెవరికి లేదు, నేను వేసినంత ఎవరు వేయరు, నేను ఇచ్చినంత ఎవరు. ఇది కొంచెం తగ్గించి నీవు దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండు. హల్లెలూయా. నీ చుట్టూ కందకూడదు. ఏమండి ఏది పడితే దాన్ని నీ దగ్గరికి రానివ్వకు. ఎవరితో పడితే వాళ్ళతో చేతులు కలబాకు. ఆచారాలకి, సాంప్రదాయాలకి, కట్టుబాట్లకి అన్నిటికీ దూరంగా ఉండి ఒక ప్రత్యేకమైన సమర్పణతో నీ ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తే పాట ప్రారంభించి చివరిలో కాదండి, ప్రారంభమే అన్య భాషలు దిగి వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుంది. ఆరాధన ప్రారంభమే బలమైన అగ్ని దిగి వస్తుంది. ఈ రాత్రి నా దేవుని ఆత్మకార్యాలు నీలో జరగాలంటే నీ చుట్టూ కందకం ఒకటి ఉండాలి. ఆమెన్ చెప్పండి. నీ చుట్టూ ఏముండాలి? అది పై కందకం కాదండోయ్, లోతైన కందకం. చెప్పండి 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 అందరూ. ఏ కందకం? లోతైన కందకం ఒకటి దవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు రండి ఎవరి దగ్గరికి? మళ్ళా యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయానికి వచ్చి ఆ మాట మనం చదవగలిగితే 4వ వచనం మళ్ళొక్కసారి రిపీట్ చేద్దామా? 31:4 నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున మిక్కిలి ఎత్తుగా పెరిగెను. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో అందరూ నన్ను చూడండి, లోతైన నదిని నువ్వు ఆధారం చేసుకోవాలి. అందరూ ఆమేన్ చెప్పండి. కొంచెం స్వరం ఎత్తి చెప్పండి. ఏ నదిని ఆధారం చేసుకోవాలి? చెప్పాలి మాట్లాడాలి. లోతైన నదిని నువ్వు ఆధారం చేసుకోవాలి. ఈ నదిలో నీళ్లు ఉన్నాయి. నీళ్ళు అనగా దేవుని వాక్యం. నీళ్ళు అనగా చెప్పండి అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ నింపుదల. గడ్డికొకళ్ళు చెప్పండి. ఇప్పుడు నేను మీకు 4 అనుభవాలు చెప్పా. 1, లోతైన నదిని ఆధారం చేసుకోవాలి. 2, లోతుకు నడవాలి నీ పడవ. 3, నీ హృదయంలో, నీ బలిపీఠంలో లోతైన వల వంటి ఇత్తడి జల్లిని పెట్టుకోవాలి. 4, లోతైన కందకం నీ చుట్టూ తవ్వుకోవాలని చెప్పే కదా. విషయం అర్థమవుతుంది. పాస్టర్ గారు వాక్యం అంతా అర్థమవుతుంది, కానీ ఆచరణలో పెట్టాలంటే మా వల్ల కావట్లేదండి. మరి లోతుకి వెళ్ళాలంటే మేము ఏం చేయాలంటే, ఏవండి లోతైన అనుభవానికి, లోతైన సహవాసానికి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఒక హెల్పర్ కావాలి. ముందే చెప్పా, నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే కొంచెం లోతుకి వెళ్ళగానే భయపడి మళ్ళీ వెనక్కి వచ్చేది. అమ్మా నేను చేస్తానేమో నన్ను. గట్టిగా కళ్ళు చెప్పండి. ఇప్పుడు చదవండి, మనందరికి బాగా పరిచయమైన మాట. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఇది చదివిన తర్వాత ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. 3, 4, 5 వచనాలు. ఆ మనుష్యుడు కొలనులు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలో తుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలో తుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు నడుములో తుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత. చేతులెత్తి స్వరం ఎత్తి గడిగొక్కలు చెప్పండి. ఒక్క మాట చెప్పి మీ దగ్గర ముగిస్తాను. ఒకసారి నన్ను చూడండి.
లోతుకు నడవాలని మా వల్ల కావట్లేదంటే ఇది ఇక్కడికి వచ్చే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం ప్రారంభపు వచనంలో ఉంది. మందిరం కింద నుంచి నది ఒకటి పారుతుందట. ఏం పారుతుంది? ఇప్పుడు అవన్నీ చదివితే సమయం సరిపోదు కనుక మీకు డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాను. ఇందాక ఒకసారి నన్ను చూడాలి. నది పారుతుంటే ఇప్పుడు దేవుని దూతట ఈ నరపుత్రుని లేక సేవకుని పట్టుకొని 1000 మూరలు కొలిచి నడిపించాడట. ఏం చేశాడు అందరు చెప్పండి? 1000 మూరలు కొలిచి నడిపిస్తే గిలకల లోతు, మరి 1000 మూరలు కొలిసి నడిపిస్తే మోకాళ్ళ లోతు, మరి 1000 మూరలు కొలిసి నడిపిస్తే నడుము లోతు, మరి 1000 మూరలు కొలిచి నడిపిస్తే ఇక దాటలేనంత నీరు, మిక్కిలి లోతైన నది. హల్లెలూయా. ఈ లోతైన అనుభవానికి ఎలా వచ్చారో తెలుసా? సేవకుడు రాలా, నరపుత్రుడు రాలా, దేవదూత నడిపిస్తే వచ్చాడు. అందరూ ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, అర్థమైన వాళ్ళు చెప్పండి. ఏమండి ఎలా వచ్చాడు? నడిపిస్తే వచ్చాడు. అంటే ఈ రోజున సంఘం నువ్వు లోతుకు నడిపించబడాలంటే, లోతైన వల వంటి అనుభవం నీకు తెలియాలంటే, లోతైన కందకు యొక్క విలువ నీకు తెలియాలంటే నిన్ను నడిపించే సేవకుడు ఒకడు కావాలి. ఆమేన్ చెప్పండి. ఒక దేవదూత సహాయం నీకు కావాలి. దేవదూత సేవకునికి సాదృశ్యం. హల్లెలూయా. ఈయన ఒకేసారి 4000 కొలమూరలకు వలవలా. ఏమండి ఏం చేశాడు తెలుసా? మొదటి 1000, రెండోసారి 1000, రెండోసారి 1000. అంటే సంఘాన్ని నడిపించగలిగిన కొలది నడిపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ రోజున చివరి మాట ఏంటో చెప్పనా? నువ్వు దేవునితో ఒక లోతైన అనుబంధం కలిగి ఉండాలంటే, దేవునితో నువ్వు లోతైన సహవాసం కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్మ అనుభవాల్లో నువ్వు లోతుగా నడవాలంటే ఖచ్చితంగా నీకు సేవకుని నడిపింపు కావాలి. అందరు చెప్పండి, ఎవరు నడిపింపు కావాలి? నాకు అన్నీ తెలుసు కానీ పరిగెత్తబాక. ఎక్కడో చోట కళ్ళు తేలేస్తావు. గట్టిగా కళ్ళు చెప్పండి. నీ చేతిని సేవకుడి చేతుల్లో పెడితే సేవకుడు ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు పొందుకొని నిన్ను మంద నడువగలిగిన కొలది నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? అంటే ఖచ్చితంగా నువ్వు సేవకుని నడిపింపులోకి రావాలి. ఎవరు నడిపింపులోకి రావాలి? ఈ రోజున చాలా సంఘాల్లో సేవకుల నడిపింపు లేదు. సంఘమే అయ్యగారి సిట్ రైట్ అంటది పాటర్ గారిని, ఏసు రక్తమే జయం. అటువంటి సంఘాలకు వెళ్ళబాకండి. ఏమండి, ఏ సంఘం అయితే సేవకు నడిపింపులో ఉంటుందో అది ఖచ్చితంగా లోతైన సహవాసం దేవునితో కలిగి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. సంఘ పెద్దలు నడిపింపున్న, విశ్వాసం నడిపింపున్న ఆ సంఘాలు ఆశీర్వాదము పొందుకోలేవు. అందుకని ఈ రాత్రి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నీవు లోతైన అనుభవానికి నడిచి, లోతైన నదికి మరింత దగ్గరగా వెళ్ళి, ఆ నదిని ఆధారం చేసుకొని అందరూ నిన్ను చూసి అసూయపడేంతగా నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటే దేవదూత ద్వారా నువ్వు నడిపించబడాలి, సేవకుని ద్వారా నువ్వు నడిపించబడాలి. నువ్వు నడిపించబడుతూ ఉంటే స్టెప్ బై స్టెప్ మొదట గిలకల అనుభవం. హల్లెలూయా. నీ అడుగు జాడలు దేవుని సన్నిధిలో నడవడం. రెండవది మోకాళ్ళ ప్రార్థన అనుభవం. మూడవది దేవుని నడుము అనగా మనస్సును స్థిరపరుచుకోవడం, స్థిరపరచబడిన అనుభవాలు. ఇక నాలుగవదిగా స్వేచ్ఛ, లోతైన అనుభవం. ఏదవలసినంత అంత సమృద్ధి కలిగిన అనుభవానికి పరిశుద్ధాత్మ నడిపిస్తూ వచ్చాడు. ఈ రాత్రి, ఈ సభల మొదటి రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమర్థించుకోవద్దు, రాజీ పడే భక్తి చేయొద్దు, పై భక్తి చేయొద్దు. నాకు తెలిసినదే కదా, నాకు తెలిసిన సముద్రమే కదా, నాకు తెలిసిన పడవే కదా, నాకు తెలిసిన వలే కదా, నాకు తెలిసిన లోతే కదా అని పైన సమర్థించుకోవద్దు. ఆయన మాటకు లోబడి లోతుకు నడిపించబడు. ఇంకా నా ఆత్మీయ జీవితంలో ఏం మార్చుకోవాలి, ఇంకా నన్ను నేను సరి చేసుకోవాలి, ఇంకా నేను దేవునికి ఎంత ఇష్టంగా మారాలి, ఇంకా ఎంత ఇష్టరాలుగా మార్చబడాలి అని ఆలోచన చేసి నీవు దేవునికి మరింత దగ్గరగా రాగలిగితే అందరికంటే ఎత్తుగా దేవుడు నిన్ను మారుస్తాడు. నీ నీడలోకి అనేక మంది గొప్ప గొప్ప ప్రజలు వచ్చి నీ ఆశ్రయాన్ని పొందుతారు. నీవు పైవానిగా మార్చబడతావు, నీవు తలగా మార్చబడతావు, నీవు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. నిశ్చయంగా ఈ లోతైన వలను కలిగి నువ్వు బూడిదగా మార్చబడితే, నువ్వు పరిశుద్ధతగా మార్చబడితే, ఇదిగో నిన్ను
పరలోకానికి నిన్ను తీసుకుని వెళతారు. నీవు క్రీస్తు రాకడలు ఎత్తబడతావు. నీలో లోతైన అనుభవం కలిగి ఉంటే నువ్వు సంపూర్ణాలుగా మార్చబడతావు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నా ప్రభు నీ కొరకే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, పై భక్తి అసలు చెయ్యొద్దు. నువ్వు రాజీ పడే భక్తి చేయొద్దు. నీ పడవని విప్పి లోపలికి నడిపించు. నీ బలిపేట మధ్యలో పెట్టు, ఒక లోతైన జల్లెడ పెట్టు. కొవ్వుని కిందకి దిగనివ్వబాకు, మూర్ఖతని కిందకి దిగనివ్వబాకు, అహంకారాన్ని అవిధేయతని కిందకి దిగనివ్వబాకు. వాటన్నిటిని బూడిదగా మార్చు. రబా షకల బక తురాల రబా రిమానాల షలరా కదరబల బషబ తురాల. ఎవరికి వాళ్ళు చేతులు పైకెత్తి ప్రార్థన ప్రారంభించండి. చేతులు పైకెత్తి నేను సమర్పించుకొని ప్రభుతో ఒక మంచి తీర్మానం చేయి. ఒక లోతైన సమర్పణకు రా. నీ పడవని పై నడపొద్దు, ఒడ్డునొడ్డున తెప్పొద్దు, లోపలికి నడు. నువ్వెంత లోతుకు వెళితే అంత సమృద్ధి అయిన దీవెన నీ కొరకు దాచబడి ఉంది. నువ్వెంత లోతుకు నడిస్తే అంత విస్తారమైన చేపలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. అంత విస్తారమైన దీవెన నీ కొరకు ఎదురు చూస్తుంది. సహోదరుడా, సహోదరి, ప్రభుతో ఒక మంచి తీర్మానం చేయి. ఈ రాత్రి నీవెవరైనా సరే, నా ప్రభు నీ కొరకు మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ లోతైన కందకు ఒకడు తవ్వు. ఆ లోతైన అనుభవాలలో నువ్వు నడవడానికి దేవదూత అనే సేవకుని సహాయాన్ని కోరుకో. దేవదూత అనే సేవకుని నడిపింపును కోరుకో. ఆ సేవకుడు నిన్ను లోతైన ప్రత్యక్షతలతో, లోతైన ఉపదేశంలో నిన్ను నడిపిస్తాడు. ఇవి మాటల్లో చెప్పుకునేవి కావు, దేవుని ద్వారా పొందుకొని అనుభవించేవి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి దేవుడు తన సేవకుల ద్వారా మనతో సూటిగా తేటగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మొదటి రాత్రి లోతైన అనుభవములో సంఘాన్ని దేవుడు నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. ఈ సభలో ఉన్న వారందరినీ లోతైన జలములలోకి నడిపించటానికి, ఒక లోతైన అనుభవంలో ఉన్న ఆశీర్వాదాలు పొందటానికి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు.